హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రసియా. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి, కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. ఈరోజు మనం లంచ్ బాక్స్కి ఫాస్ట్గా రెడీ అయిపోయి కొత్తిమీర రైస్ చూద్దాం. ఫస్ట్ మూకుడు పెట్టుకొని అందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాగిన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని అందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అన్నీ వేపుకోవాలి. హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, లవంగము, చెక్క, మిగతావన్నీ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని వేపుకోవాలి. ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. కొత్తిమీర అంటే జనరల్గా పిల్లలు తినరు, మనం ఏదో పోపుల్లో మాత్రమే వేసుకుంటాం. ఇలా కొత్తిమీర రైస్ తినడం వల్ల ఏంటంటే మనకు ఐరన్ కంటెంట్, కాల్షియం కంటెంట్ ఎక్కువ వస్తుంది. ప్లస్ డైజెషన్ సిస్టమ్ కూడా బాగా ఉంటుంది. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా గరం మసాలా వేసుకొని వేయించుకొని కొత్తిమీరని కడిగి పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి, అది కూడా వేసుకొని దాని మీద సాల్ట్, కావలసినంత సాల్ట్ వేసుకొని అన్నీ కలిపి ఉడకనివ్వాలి బాగా. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, నీరన్నీ ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి బియ్యం తీసుకున్నాను. 1 కప్పుకి 2 కప్పులు కాదు, 1.25 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఆ లెక్కన మనం ఎంత రైస్ కొలుచుకున్నామో దాని ప్రకారం వేసుకోవాలి. వేసేసి ఈ నీరు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసాను. నేనైతే బాస్మతి రైస్తో వండాను. మీకు కావాలంటే నార్మల్ రైస్ అని వేసుకోవచ్చు, దట్ ఈజ్ అవర్ చాయిస్. ఎదుగోండి ఉడికిపోయింది దాదాపు. ఇంకొద్దిగా దమ్ము రావాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చూసేస్తే మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.